నిరంతర స్తోత్రాలుడైన దేవాది దేవునికి సదాకాలం మహిమ కనక ప్రభావాన్ని కలుగుతాను. పేరుడైన దేవుని కృప చేత మనం గత 11 మాసాలు కూడా ఆయన ప్రభుత్వం నడిపించి 12వ మాసంలో ఆయన సన్నిధి సహవాసంలో రావడానికి 7 దినాల ఉపవాస ప్రార్థన కోరికలో దేవునికి మహిమ కనక ప్రభావం ఆయన నిత్యము కూడా ఈ గొప్పదగిన దేవుడి కనుక సమస్త స్థితిగల మహిమని ఆయనకి 11 మాసాలు నడిపి 2వ మాసాలు మొదటి దిన నడిపిస్తారు స్థితిగల మహిమ కలుగును గాక. మంచి దేవుడిగా మంచి దేవుడు మందిరాలలో కొన్ని దినాలు ప్రభుత్వం మనం అనేదానికి దేవుడితో కలిసి మనం ఎంత అనుకునే దాన్ని అది గొప్పగా మనం నడిపించేదిగా నేర్చుకున్న దాన్ని అనుసరిస్తూ ఉంటే దేవుడు మనల్ని ఆశ్రయించేదిగా ఉంటుంది. దేవుడు మనకు బలపరిచేదిగా ఉంటుంది. మరి 11 మాసాలు కూడా ఎన్నో నేర్పిస్తూ వచ్చిన దేవుడు చాలా నేర్పించిన అన్ని కూడా మనం ఏం చేస్తున్నట్టు నేర్పించిన దాన్ని తిరిగి గుర్తు చేసుకునే వారిగా ఉన్నది. కానీ ఎక్కువ స్థితిలోనే ఉంటుంది. మరొక దేవుడిని గుర్తు చేసుకుంటూ దేవుడిని కనపరిచే వారిగా మనకి ఆ జ్ఞానాన్ని ఆ జ్ఞాపక శక్తిని దేవుడే మనకు అనుగ్రహించి సహాయం చేయని కాక దేవుని యొక్క సత్య సువార్తను మనం వినికింద జీవిస్తూ ఆ సత్యమందు దేవుని యొక్క వాక్యం ఉన్నది. సత్యమందు ఆయన పిల్లలుగా మనం స్థాపన చేయబడాలి. దేవుని స్వరము కనుగొనగాక. దాని కొరకు తండ్రి అయిన దేవుడి దగ్గర కుమారుడు విజ్ఞాపన చేస్తూ వచ్చారు. చేసిన విజ్ఞాపన అర్థం కాదు. చేసిన విజ్ఞాపన బట్టి సత్యమందు స్థాపిస్తున్న దేవుడిగా దేవునికి మహిమ కలుగునగాక అని అదే సమయంలో ప్రార్థన చేస్తూ శ్రమను అనుభవించి తండ్రి చిత్రాన్ని జరిగించి తండ్రి నామం మహిమార్థం తండ్రి చిత్రాన్ని జరిగించి సమస్తం ముగించిన తర్వాత ఆయన మళ్ళా తండ్రి దగ్గర వేడుకుంటూ వచ్చే దేవుడికి మహిమ కలుగునగాక. దేవునికి వరకు అడుగుతున్నాను. దేవునికి వరకు 17 వరకు మొదటి వచ్చాను చూడ. దేవునికి వరకు 17 మొదటి వచ్చింది. దేవునికి మహిమ కలుగునగాక. చేయడానికి నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద ఇల్లు పని అని నమ్ముతా నెరవేర్చిన తర్వాత సంపూర్ణంగా జరిగించిన తర్వాత ఇప్పుడు ఇంకా ఏం చేస్తూ ఉన్నారంటే పరిశుద్ధ వాక్యాన్ని చదువు. 13వ వచనం 13వ దేవుడికి మహిమ కలుగునగాక. సంపూర్ణంగా నెరవేర్చి
నెరవేర్చను. ఇప్పుడు నేను నీ వద్దకు వచ్చుతున్నాను. నా సంతోషము వారి యొక్క పరిపూర్ణమగినట్లు లోకమందు ఈ మాట చెబుతున్నాను. వారికి ఈ వాక్యం ఇచ్చి ఉన్నాను. నేను లోక సంబంధని కాదన్నట్టు వారును లోక సంబంధని కాదు కనుక లోకం వారిని ద్వేషించును. నీవు లోకముల నుండి వారిని తీసుకెళ్తుంది. నేను ప్రార్థించలేదు కానీ శిక్షల నుండి వారిని కాపాడమని ప్రార్థించుతున్నాను. నేను లోక సంబంధని కాదన్నట్టు వారును లోక సంబంధని కాదు. సత్యమందు వారిని ప్రతిష్ట చేయము. ఈ వాక్యమే సత్యము. దేవునికి ఆత్మ కలగలగా తండ్రి అప్పగించిన పని అంతటి జరిగించిన తర్వాత నువ్వు నాకు ఇచ్చిన పని నెరవేర్చుకున్నట్టు కనుక ఇక్కడ మీ ప్రజలు నేను నాకు సంబంధం కాగలగట్టుగా ఆ బిడ్డలు బ్రతకగలగట అంటే వారిని కనుక తీసుకొచ్చేసేమని కాదు కానీ వారిని సత్యమందు దుష్టుని చేతులను కాపాడుతూ సత్యమందు వారిని ప్రార్థించమని సత్యము వాటిని స్థిరపరచమని ప్రతిష్ట చేయమని అంటే దేవునికి విజ్ఞాపన చేస్తూ ఉంటాడుగా ప్రస్తుత వార్తలో చూస్తూ ఉంది. ఈ విజ్ఞాపన ప్రార్థన ద్వారా సత్యమందు మన జీవితాన్ని బ్రతికించడానికి మన విషయము కూడా సత్య వార్తను మనకు అందించి ఆయన మేలు చేస్తూ ఉన్న దేవునికి పైపు కలుగునగా మేలు చేస్తున్న తండ్రి దేవునికి కనుక వాక్యం అనేది లేఖనం ఎప్పుడు కూడా నెరవేర్చబడేదంట. పరిశుద్ధ గ్రంథంలో రాసిన ప్రతి వచనం నెరవేర్చబడటానికి ఈ రాయబడుతూ వచ్చి రాయబడిన ప్రకారం నెరవేరుస్తాను. ఇప్పుడు మనకు ఏ బాధ చేస్తున్నాడు? సత్య సువార్తను అనుగ్రహిస్తున్నాడు. సుబోధ సంబంధమైన సత్య సువార్తను అనుగ్రహించుకోండి. ఆరోగ్యకరమైన బోధన తీసుకోండి. కలిగిన లేఖనానికి ఏమవుతుంది? నెరవేర్చబడుతుంది. దేవునికి మహిమ కలుగునగాక. నెరవేర్చబడుతున్న సంగతిని మనం గ్రహించుకుని సత్యాన్ని నాకు తెలియజేస్తున్నాను. సత్యం వద్ద ప్రతిష్ట చేయమని తండ్రిని వేడుకున్నాను. ఆ సత్యం చేత నన్ను ప్రార్థించండి. సత్యం వద్ద ప్రతిష్ట చేయమంటాను. ఆయన సహాయం చేస్తూ ఉన్నాడు అని మనం ఏం చేయాలి? దేవునికి మహిమ కలిగిన ఈ సత్యాన్ని మనం తెలియకోకుండా అబద్ధము లేకపోతే అసత్యము మనం తెలుసుకుంటూ ఉన్నప్పుడు దాన్ని బట్టి మనకి ఏమి ప్రయోజనం అనేది లేదు. సత్యము చేత ఎప్పుడైతే మనం ప్రతిష్ఠ చేయబడతామో అప్పుడే మనం ప్రయోజనకారణంగా ఉంటాం. ఈ వాక్యమే సత్యము. కాబట్టి నీవు నన్ను లోకములకు పెద్దల ప్రకారం నేను వారిని లోకములకు పంపిణీ వారును సత్యమందు ప్రతిష్ట చేయబడుతూ వారి కొరకు నన్ను ప్రతిష్ట చేసుకుని ఉన్నాను. దేవునికి మహిమ కలుగునగాక. నన్ను నీకు ప్రతిష్ఠిస్తున్నాను. వారు కూడా సత్యమందు ప్రతిష్ట కావాలని దేవునికి మహిమ కలుగునగాక. ప్రేమమైన మన ఇంటికి జీవించి మన హృదయాన్ని భద్రం చేస్తూ దేవుని మాటల చేత హృదయం భద్రమవ్వాలి. హృదయంలో ఆ మాటలు వింటూ ఉన్నప్పుడు అవి భద్రం చేసుకుంటూ ఉన్నప్పుడు మనకు ఏం జరుగుతుందంటే దేవుని యొక్క వాక్యం జీవము దొరుకుతుంది. ఎప్పుడైతే ఆ మాటలు మన హృదయంలో దాచుకుంటున్నామో ఇప్పుడు మనకు జీవము దొరుకుతుంది. సత్యమైన ఆయన జీవమైన కనుక ఆ జీవం మనకి దొరుకుతూ ఉంది. ఆ జీవాన్ని బట్టి మన జీవితం జీవింపు చేస్తున్న దేవుని బట్టి మన జీవితం ఏ వైపుకు నడిపే సత్యం వైపుకే నడిపి ఈ రోజున ఒక మాట చెప్తే ఆ మాట ఎంతో విలువగా నా భక్తిని బ్రతికించినప్పుడు ఆ మాట వైపు ఆ సత్యం వైపు నేను నడుస్తానా? బ్రతికించే దాన్ని ప్రతి మరొక దాని వైపు బ్రతికించిన దాన్ని అంటే నడుచుకుంటాడు. దేవునికి మహిమ కలిగిన ఆ విధంగా ఆయన మనకు సహాయం చేస్తాడు. దేవునికి మహిమ కలిగిన ఇంకా క్రీస్తు చేత ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నటువంటి 17 తండ్రి లోకము పుట్టక ఈ యొక్క నాకు ఏ మహిమ ఉండదో ఆ మహిమతో నన్ను ఇప్పుడు యొక్క మహిమపరచము. లోకం పుట్టకు ఏ మహిమ ఉండవు ఆ మహిమ తెచ్చుకుంటూ మహిమపరచండి దేవుడు అడుగుతున్నారు. సంబంధించినప్పుడు మరి ఎంతగా దేవుని చిత్తాన్ని జరిగించి దేవుని పనిని జరిగించి మార్గంగా పడుతుంది నన్ను
మహిమపడుతూ అని వేడుకుంటున్నట్లుగా దేవుని యొక్క లేఖనం చదివిస్తుంది. ఇప్పుడు కుమారుడు సత్యమందు తనను ప్రతిష్ఠిస్తుంది. సంఘాన్ని కూడా అట్లా ప్రతిష్ట కావాలనుకుంటున్నాడు. ఇప్పుడు సంఘానికి కూడా ఇంకేం కావాలి? ఈ వచ్చిన బట్టి మహిమ. ఏసయ్య ఏ ప్రార్థన చేస్తూ ఉన్నాడో ఆయన మనకు సహోదరు. ఏ ప్రార్థన చేస్తూ ఉన్నాడో అదే ప్రార్థన ఎవరి కోసం చేస్తున్నది? లోకంలో ఉన్న మనందరికీ. అన్ని విధంగా ఉంటూ వాళ్ళు ఏ విధంగా ఉంటాయని అనుకునేది. అన్ని విధంగా నెరవేరప్పుడు వాళ్ళు కూడా ఈ విధంగా ఉంటూ నా సహోదరులను వీళ్ళు కూడా ఈ విధంగా ఉంటుంది అని దేవుణ్ణి అడుగుతూ ఉంటారు. సంఘానికి మరి మహిమ కలగాలని ఈ మహిమాత్మక సంఘం నుంచి మనం సంఘం బలపడుతున్నదా? సంఘం ఆ మహిమాత్మక నడిపించబడ దేవునికి మహిమ కలిగిన దేవుని యొక్క నేత్రాలు మనం చూసినప్పుడు ఇస్రాయేలు ప్రజలు దేవుని యొక్క ఉపకార ఆత్మతో నడిపించబడ్డారు. ధైర్యంగా ఆత్మతో నడిపించబడ్డారని లేఖనంలో రాయబడుతూ ఉంది. ఆ ఆత్మ నడిపిస్తూ ఉన్నప్పుడు వాళ్ళ యొక్క చెప్పులు తెగిపోలేదంట. తర్వాత వాళ్ళ తలకు నూనె తక్కువ కాలేదంట. వాళ్ళ వస్త్రాలు మార్చిపోలేదు. ఎన్ని రోజులు మనం ఉదయం వేసుకుంటే సాయంత్రానికి మనం వస్త్రాలు మార్చుకుంటాం, కలిగిపోతాం. సంవత్సరాలు గడుస్తుంది, 40 సంవత్సరాలు అయినను వస్త్రము మానేది. దేనితో నడిచారు? మహిమకు. దేవునికి మహిమ కలుగుల దాకా అని మహిమ కలిగిన మేకముగా ఆయన వారి మీద ఉంది. ఆయన నడిపిస్తూ దేవునికి మహిమ కలిగిన దాకా పరిశుద్ధ గ్రంథంలో చూస్తే ఆ మునుపటి మహిమ కంటే అడవుడి మహిమ ఇంకా అధికమైంది. దేవునికి మహిమ కలుగుల దాకా వాళ్ళకి తలకి లోటు తక్కువ కాలేదంటే దేవుని బట్టి తక్కువ కాలేదంటారు. నేను వస్త్రాలు ఎట్లు మళ్ళీ నేను వస్త్రాలు కాళ్ళు చెప్పులు అరిగిపోలేదంట, కాళ్ళు వాపులు రాలేదంట. మనం 2 గంటలు తిరిగి మన కాళ్ళు వాపులు. దేవుని యొక్క మహిమైన ఆత్మ మనం నడిపిస్తున్నప్పుడు దేవుని శక్తి ఏంటో, దేవుని ప్రభావం ప్రజలకు అదేవిధంగా దేవునికి మహిమ కలిగేటట్లుగా, ప్రజలకు జ్ఞానం కలిగేటట్లుగా దేవుడు నడిపించగలిగిన దేవుడు. అప్పుడు ప్రాణ ప్రజల పక్షంగా దేవుడు కాదు అని చెప్పుకోండి. ఈ రోజున మన జీవితాన్ని కూడా దేవుడు జ్ఞాపకం చేసుకుని ఆయన ఉన్నాడు ఉన్న దేవుడిని చూసేటట్లుగా దేవుడే తన మహిమాత్మ చేత నడిపించండి. యేసుప్రభువు వారు చేసిన ప్రార్థన, ఈ భూమి పుట్టక ముందు, లోకము పుట్టక ముందు ఈ యొక్క నాకు ఏ మహిమ ఉంటుందో ఆ మహిమతో నన్ను ఇప్పుడు ఈ యొక్క మహిమపడుతుమో దేవునికి కలగలక. అదేవిధంగా సంఘాన్ని బట్టి కూడా ఈ సంఘము కూడా ఆ విధంగా ఉండాలి, సంఘము కూడా రీతిగా నడుచుకోవాలని చెప్పి రాస్తూ వచ్చాడు పరిశుద్ధ వాక్యాన్ని మనకి చెప్పి. చూడండి 22వ వచ్చి దేవునికి మహిమ కలుగులుగా అనేది మనము ఏకమై ఉన్నలాగా వారిలో మనతో ఏకమై ఉండేటట్టుగా నేను వారికి నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇది మనతో ఉండాలి. ఈ విధంగా మనం దేవుని మార్గంలో నడవాలి. అరీతిగా మనం నడుస్తూ ఉన్నప్పుడు దేవుని మనకి మహిమ కలుగుతూ ఉంటుంది. దేవుని ప్రజలు దేవుని ప్రతి పేరు వస్తుంది. దేవునికి మహిమ కలుగులుగా. దావీదు పక్షంగా దేవుడు నడని ప్రజలందరూ కూడా దావీదే మమ్మల్ని ఆనందించి దావీదు పక్షంగా చేరేవారు. రోజున మాకు ఒక సంఘం ఉంది, మాకు ఒక సహవాసం ఉంది, మీరు రండి అని నేను గొప్పలు చెప్పుకుంటే నా దగ్గరికి అవ్వన్నాను రాని అని అలా చెప్తూ ఉన్నాను. ఏ సంఘమైనా ఆ సంఘాన్ని గత దినాల్లో దేవుడు మాట్లాడుతుంది. ఆయన పరీక్షించబోతూ ఉన్నాడు. పరీక్షించే సమయంలో దేవుని చేత కట్టబడిన సంఘము
దేవుని యొక్క జీవముతో బ్రతికిన సంగమ, దేవుని సత్యముతో ప్రతిష్ఠించి చేస్తున్న సంగమ అని ప్రతిదాన్ని ఆయన పరిచయం చేస్తుంది. ఇందుకు దేవుని యొక్క ఆత్మ గత దినాల నుంచి మనం చెప్తూ నేను పిలుస్తానండి, నేను ఆకర్షిస్తానండి. ఆయన పిలిచి ఆయన ఆకర్షించే మనలో ఆయన ఉండి, ఆయన జీవం ఉండి, ఆయన మహిమాత్మ చేత మనం నడిపించబడు ఉన్నప్పుడు ఆయన అక్కడికి ఆయన ఆకర్షించుకోవాలి కలిగి. మనకి ఇప్పుడు మనం ఏం కోరుకున్నాం, ఏం కోరుకుంటున్నాం, మనం ఎంతో కోరుకున్నాం, మనమే కోరుకున్నాం. మరి నీ సత్యవాక్యం చేత నేను ప్రతిష్ఠ చేసి నీ మాటలు నాకు దొరికితే నాకు జీవం చేసి ఆ మాటలు దొరికేటట్లు చేస్తే ఆయన మహిమ కలిగిన దేవుడు ఆ మహిమాత్మ చేత నేను నడిపి ఈ సంఘానికి అవసరం లేదు కనుక ఇది ద్వారా మనం నడవటానికి దేవుడు అడగాలి, పొందుకోవాలి, అడిగి పొందుకోవాలి. అడిగినప్పుడు దేవుడు మనకు తప్పక సహాయం చేసి దేవునికి మహిమ కలగలుగా నూరంతలుగా మన జీవితాన్ని పనింప చేయగలిగిన దేవుడు ఆయనకి మహిమ కలుగులుగా. ఆయన విశ్వాసానికి కట్ట అయిన దేవుడిగా ఉన్నాడు. ఆ విశ్వాసం అయితే మనల్ని నడిపించే తండ్రిగా ఉన్నాడు. విశ్వాసం ఎట్లా కలుగుతూ ఉంటుంది? విశ్వాసం ఎట్లా కలుగుతూ ఉంటుంది? వినుట వలన విశ్వాసం కలుగుతుంది. విశ్వాసం వినుట వలన కలుగుతుంది. ఏది వింటూ ఉన్నాం? సత్యాన్ని విన్నప్పుడు, ఈ సత్యము అని మనకు తెలిసినప్పుడు విశ్వాసం అనేది కలుగుతూ ఉంటుంది. దేవునికి మహిమ కలగలగా. పరిశుద్ధ వాక్యం మనం చూస్తే అపోస్తలుల కార్యంలో కొర్నేలి ఇంటికి పేతురును పిలుస్తూ కొర్నేలి బోధిస్తూ ఉన్నప్పుడు మిగతా ప్రజలు ఎవరో వారిని బలవంతం చేయకుండా ఇది సత్యము అని ఆయన యందు విశ్వసించారు. దేవునికి మహిమ కలుగులగా. దేవుని యందు విశ్వసిస్తూ వచ్చారు. ఈ రోజున మన జీవితం కూడా ఈ వాక్యానికి భిన్నంగా మనం ఉండి ఏం యందో మనం విశ్వసించాం, ఏదో రీతిగా మనం విశ్వసించాలంటే కుదిరేది కాదు. పరిస్థితులను అపోస్తలుల కార్యం అధ్యాయం 44వ వచనం. దేవునికి మహిమ కలుగునుగాక. ఎందుకు వేడుకున్నారు? ఇది సత్యం అని తెలిసి, ఇది సత్యం అని తెలిసింది కనుక వేడుకుంటూ వచ్చింది. సత్యం కాదనుకో మళ్ళీ వాళ్ళందరూ కూడా ఏం చేస్తూ వచ్చి తిరుగుబాటు చేస్తావు. నువ్వు వచ్చి పట్టణాన్ని ఎట్లా చేస్తున్నావు అట్లా చేస్తావు అని తిరుగుబాటు చేస్తావు. సత్యం అనేది తెలుసుకున్నారు కాబట్టి వాళ్ళంతా ముందు అని వేడుకుంటూ ఉన్నారు. అదే రీతిగా యేసు ప్రభువు వారు చేసిన కార్యాన్ని బట్టి యోహాను సువార్త 4వ అధ్యాయము 39వ వచనం.
దేవునికి మహిమ కలుగునుగాక. నేను చేసిన మంది నాతో చెప్తుదని సాక్ష్యం ఇచ్చిన ఆ స్త్రీ యొక్క మాటలను బట్టి ఆ ఊరి నుండి సమరయులలో అనేకులు ఆయన విశ్వాసం ఉంది. ఆమె చెబితే ఉన్నారంట విశ్వాసం ఉంచారు. తర్వాత ఆ సమరయులు ఆయన ఎద్దకు వచ్చి విశ్వాసం నుంచి వెళ్ళిన వారు ఆయన ఎద్దకు వచ్చారు. వచ్చిన తర్వాత తమ యొద్ద ఉండమని ఆయనను వేడుకోలేదు కనుక ఆయన అక్కడ 2 దినాలు ఉన్నట్టుగా దేవుడి యొక్క సెలవిచ్చారు. ఆయన మాటలు వినినందున ఇంకను అనేకులు నమ్మి ఆ స్త్రీని చూసి ఇక మీద నీవు చెప్పిన మాటను బట్టి కాక మా ముట్టుకు మేము విని ఈయన నిజముగా లోక రక్షకుడిని తెలుసుకొని నమ్ముతున్నాము. దేవుడికి ప్రేమ కలిగినది జరిగినది. ఆయన సత్యాన్ని ఆయన వివరించి సత్యము చేత ఆయన ప్రజలను ఆయన దగ్గరకు ఆకర్షించుకునే దేవుడు దాన్ని బట్టి కాదమ్మా మేము ఆయన మాటలు వింటూ వచ్చాం. ఆయన సత్యాన్ని బోధిస్తూ ఉన్నాడు కనుక మేము ఇక మీదట ఆయన నమ్ముతూ ఉన్నాము. దేవుడు వచ్చి ఆయన యొక్క చేరుతూ ఉన్నారు. దేవుడికి మహిమ కలిగిన దేవుడు మన జీవితాన్ని బలపరుస్తూ మనతో మాట్లాడుతున్న సత్యమైన మాటలు మన జ్ఞాపకం చేస్తూ ఈరోజు ఈ సువార్తను మనకు అందిస్తూ ఆయన సంకల్పాన్ని బట్టి మనం ఎక్కడ ఉండాలి, ఏ రీతిగా ఉంది, ఏ రీతిగా ఉంటే మన ప్రతి దేవుని అంత ఆనందమయంగా ఉంటుంది అనేది మనకు తెలిసి ఆయన మొదట మన పరిచయం చేసేది ప్రార్థన చేస్తూ తండ్రి దగ్గర విజ్ఞాపన చేస్తూ చేసిన విజ్ఞాపన ప్రకారమే ఇప్పుడు ఆయన ఏం చేస్తూ ఉంటాడు, ఆ సత్యాన్ని వినిపింపజేసి సత్యము దగ్గరకు నిందను తెచ్చుకునే దేవుడిగా ఉన్నాడు. దేవునికి మహిమ కలిగిన ఈ సత్యాన్ని మనం ఒక యోహాను సువార్తలో చదువుతున్నాడు. సత్యాన్ని చోటించి బ్రతకమంటాడు. మేము అబ్రహాము పిల్లలమని చెప్పేసి చెప్పుకునే దానికంటే ఇది సత్యాన్ని చోటించినప్పుడు దేవుని పిల్లలు అబ్రహాము పిల్లలు అని చెప్తూ ఉంటాడు. కనుక సత్యాన్ని తెలియపరిచి ఆయన యొక్క ఆయన ఆకర్షించుకునే దేవుడిగా ఉంటుంది. దేవుడికి మహిమ కలుగునుగా. గరుడైన మహాగరుడైన దేవుడు ఈ రోజున మనకు చేస్తున్న ఈ ఉపకారం అంతా బట్టి ఆయనకి మహిమ కలుగునుగా. అని దేవుని నమ్మకం పాత్రగా మనం బ్రతికించడానికి ఎంతో జ్ఞానముగా ఆయన మనకు బోధిస్తున్నారు. ఎంతో విలువగా ఆయన మనకు తెలియజేస్తున్నారు. ఈ విలువైన మాటలు మనకు తెలుస్తుంది. ఆయన ఏంటి నమ్మిక ఉంచే వారిగా ఉండాలి, ఇష్టాపడమని ఉంచేవారిగా చెప్తున్నాడు స్పష్టం. నువ్వు నాకు ఇట్లా చేశాడు దేవుడు చెబితే ఇక మేరకు మేము నమ్ము, ఆయన మాటలు మేమే వెళ్తున్నాం కనుక మేమే నమ్ముతాము అని చెప్తాం. మనసు ఎంత మార్చబడుతూ వచ్చింది. ఎవరో వాళ్ళు వీళ్ళు చెప్పారు రకాలు బాగుంది, అలాంటి నొప్పి పోయింది అని చెప్పారు. మనం కూడా అక్కడ వెళ్ళి బాగవుతాము అన్ని దానికంటే ఆయన మాటలు, ఆయన సత్యమైన మాటలు మనకు వినిపింపజేస్తూ ఉన్నారు. వినిపింపజేసిన దాన్ని బట్టి మేము విన్న దాన్ని బట్టి మేము ఆయన ఎందుకు విశ్వాసం ఉంటూ ఉన్నాము, ఆయన ఎందుకు నమ్మిక ఉంచుతూ ఉన్నాము. దేవునికి మహిమ కలుగునుగా. విన్న దాన్ని బట్టి విశ్వసించిన వాడు దేవునికి ఇష్టడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. చూసిన దాన్ని బట్టి విశ్వసించిన వాడని రాసినా విన్న దాన్ని బట్టి విశ్వాసం కలుగుతుంది. విశ్వసించిన వాడు దేవునికి ఇష్టడు. మన ప్రార్థనలో ఎటువంటి నువ్వు దేవుడి వైపు నాకు ఇది చూపించు, అది చూపించు, ఇంట్లో వాడికంటే చూడకనమ్ములు వాడి తండ్రి కాదు. చూసినమ్ములు నమ్మిన వాడిని విశ్వాసం అబ్రహాము చూడకుండానే నమ్మి కుమారుని దేవుడు తెలియపరిచిన పరవశం మీద బలి అక్కలకు తీసుకెళ్ళి అక్కడ పొట్టేలు ఉందని అబ్రహాము తెలుసా తెలియదు.
బలిపీఠం కట్టాడు, కట్టెలు పెట్టాడు, కుమారుడు పడుకోబెట్టేసాడు, బంధించేసాడు, కట్టెచ్చాడు పైకి. వెంటనే అబ్రహామా యాకోబుని వెనుక తట్టు చూస్తే పుట్టిన అక్కడ. దేవునికి మహిమ కలుగుతుంది. ఈ రోజున మన జీవితం కూడా విశ్వాసాన్ని ఆయన పరీక్షించదు. నీకు విశ్వాసం ఉందో లేదో నిన్ను నీవే తెలుసుకోవాల్సిన, నిన్ను నీవే పరీక్షించుకోవాల్సిన. విశ్వాసంతో దేవుడి దినాన్ని కలిగి కలుగుతుందా? రాత్రికాలం అంతా ఈ రోజు నేను మిమ్మల్ని ఎవరు రావద్దని చెప్పేటట్టు నా పని. అయితే దేవుడు ఉన్నాడు, దేవుడు నడిపిస్తాడు. విశ్వాసంతో తీసుకొచ్చాడు ఇక్కడికి. ఆయన మాట్లాడుతాడు. దేవుడికి మహిమ కలిగింది. దేవుని యొక్క దయా సంకల్పం మనల్ని దీవించి ఆయన నడిపించాడు. మోసే నువ్వు వెళ్ళు, ఆ బండతో మాట్లాడు అన్నాడు. అక్కడికి వెళ్ళి ఆ బండతో మాట్లాడు, లేకపోతే ఆ బండను కొట్టు అన్నాడు. బండలు కర్ర తీసుకుని కొడుతూ నీళ్ళు వచ్చి అక్కడ చూసామా? మనం ఎంత బోర్ వేసేది మా మెసం తెచ్చి అక్కడికనే నీళ్ళు రాక అల్లాడిపోతుంది. విశ్వాసం, ఇది దేవుని మాట, ఇది దేవుని మాట. ఈ మాటకు ఏముంది? తెస్తుంది. ఈ మాటకు ప్రభావం ఉంది. ఈ మాటలో జీవం ఉంది. కనుక ఆ మాట ద్వారానే దేవుని కార్యాలు చూస్తూ దేవునికి మహిమ కలిగిన దాకా ఆయన చెప్తూనే ఉంటాడు. ఆయన మాట్లాడుతూనే ఉంటాడు. విశ్వాసం అనేది రెండు రకాలుగా ఉంటుంది. కొంత సమయం నమ్మేటట్టుగా ఉంటుంది, కొంత సమయం అపనమ్మకం. ఈ రెండింటి మధ్య నిత్యవాక్య రాశారు. అడిగి వేసి తెలిసిన వాడు నమ్మలేని వాడు దేన్ని పొందలేదు. దేవునికి మహిమ కలుగునుగా. నువ్వు రకముగా మన జీవితాన్ని ఆయన ఆశీర్వదించి గుర్తిపోయి మాట్లాడి చేసుకున్నట్టు కలుగునుగా అని ఎన్నొక్క మాట ఎత్తడి మాట తెలుగునిస్తూ ఉన్నారు. వృద్ధి అవుతారు. తెలుగునిచ్చిన దేవుడిని మహిమపరుస్తూ ఆయన వైపు మనం చూడాలి. ఆయన చేసిన ప్రార్థన ఆయన నెరవేరుస్తూ ఉన్నాడు. దృష్టి నుండి కాపాడుతూ ఉన్నాడు. ఎట్లా కాపాడుతూ ఉన్నాడు? నాకు వచ్చే జ్వరం రానే వచ్చింది, ఇంకెట్ట కాపాడని మీరు అన్నారనుకోండి. జ్వరం వచ్చినా ఆ దుష్టకు ఇచ్చిన నుంచి లైపర్చి రేపొద్దున ఉపవాసం ప్రార్థనకు ఇచ్చి లేకుండా చేయాలని చెప్పేసి, బలము లేకుండా చేయాలని చెప్పేసి ఎన్ని పనులాగానే పడినా విశ్వాసం తీసుకొచ్చే నిలబెట్టింది. దేవునికి మధ్య కలుగుతుంది అని కాపాడాడు. విశ్వాసంతో కాపాడుతుంది, కాపాడి నిలబెడుతుంది. ఇప్పుడు సాతాను చేయగలిగింది చూపగలిగింది. దేవుడి బిడ్డలకు జయం కలుగుతుంది. దేవుడికి మహిమ కలుగుతాం. ఆయన నామ మహిమ వల్ల మన జీవితాన్ని దేవుడి జ్ఞాపకం చేసుకుని ఈ 7 దినాల సహవాసం వచ్చి తీసుకొచ్చిన ధనుడైన దేవుడు ఆయన మాట ద్వారానే ఏం కలిగిస్తూ ఉన్నాడు? నమ్మిక పుట్టిస్తూ ఉన్నాడు. ఆయన మాట ద్వారానే ధైర్యం పుట్టిస్తూ ఉన్నాడు. ఆ మాట ద్వారానే విశ్వాసాన్ని కలిగిస్తూ, ఇవన్నీ దేవునికి ఏమవుతుంది? ఇష్టమవుతుంది. దేవుడికి ఇష్టమవుతుంది. దేవుడు అంటే మనం అధైర్యపడ్డామని, అధైర్యంతో ఏమైనా సంపాదించుకుంటామా? తిరిగి వారు ఎన్ని సంపాదించుకోవాలంటే ఆయన రాజ్యంలో పడాలి. ఆయన మాటలు బట్టి ధైర్యవంతుడు. మరి ఆ ధైర్యంతోనే పొందుకునే వ్యక్తిగా ఉంటా. అప్పుడైనా దావీదు ఇట్లనే ప్రాంతంలో జరిగిన పరిస్థితులను బట్టి ఆ ప్రాంతం మీద వెళ్ళటానికి దేవుని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు.
దేవుడు నేను ఉన్నానని చెప్తుంది. దేవుని బట్టి ధైర్యం చెప్తుంది. ఏమైతే పోగొట్టుకున్న దాన్ని ప్రతి దాన్ని తిరిగి తెచ్చుకోగలుగుతూ వచ్చాడు. దేవునికి మహిమ కలుగునగా. దేవుని ఎందుకు ధైర్యం లేకపోతే దావీదుతో పాటు ఉన్న ప్రజలు కూడా దావీదుని చంపేసేయలేదు. అయ్యో మన భార్యని, మన పిల్లల్ని, మన సంపదలు అంతా పట్టుకుపోయారు, ఏం చేద్దాం దావీదు, మన అందరం పోయి యుద్ధం చేద్దాం అని అనుకోలేదు. ఈ వల్ల ఇది జరిగింది కనుక యుద్ధం చంపేద్దాం వచ్చి రాళ్ళు బట్టి దేవుని బట్టి ధైర్యం దావీదు నా హృదయానుసారంగా అంటున్నారు. దేవుని హృదయం ధైర్యం కలిగి ధైర్యంతో ప్రాణం పెట్టారు. ధైర్యంతో ప్రాణం పెట్టారు. ప్రాణం పెట్టాలని తెలుసు. ధైర్యంతో ప్రాణం పెట్టారు. తండ్రిని మహిమపరచాలి. తిరిగి సంపాదించుకునే ఆ అధికారం కూడా నాకు ఉందని తిరిగి లేచాడు. దేవునికి మహిమ కలుగునగా. దేవుని యొక్క ఘన కార్యం, ఘోర కార్యం మన బ్రతుకులోకి రావటానికి ఇవన్నీ కూడా మనకి ఒక సిద్ధంగా దేవుడి మాటలన్నీ అనుమతిగా మాటలు ముందు మనకు పేరుకి దేవునికి ప్రేమ కలిగి తీర్చివేసినందున కొరకు ఆయన బదులుగా బ్రతికించడానికి సంగముగా దేవుని మహిమతో తేజరిల్లటానికి దేవుని యొక్క మాటలను పరాక్రమమైన ఆయన యొక్క కృపను, శక్తిని, స్వభావాన్ని మనకు చూపిస్తూ మనకు అందిస్తుంది. ఈ నెల ఈ సంవత్సరం జనవరి మాసంలో ఇట్లానే చెప్తుంది. డిసెంబర్ మాసంలో ఇంటే చెప్తూ ఉన్నారు. మరి ఇంకెప్పుడు మనం చూసేది ఏనండి? ఇంకెప్పుడు మనం చూసేదంటే ఇప్పుడు మనం దేవుడు మన జీవితాన్ని కొంచెం సేపు ఆగి మనం అడిగిన దాన్ని లేకపోకుండా ఈ రోజు ఆగేసి రేపు పొద్దున ఇస్తాడు. ఆయన రేపు పొద్దున ఇస్తాడు. ఈ రోజు ఆగిన దానికి నువ్వు కదలకోకుండా కదిలిపోతున్నావు. మనసు ఏమైపోతుంది? కదిలిపోతుంది. ఆయన ఎందుకు చూపించిన వాడు అనడంలో కథలతో పడడం దేవునికి మహిమ కలుగునగా. కథలతో పడేవాడు ఉన్నాడు. ఆయన ఉన్నాడని ధైర్యంగా ఇది రావాలి ముందు మనలో. నా పక్కన ఆయన ఉన్నాడు. ఎక్కువ జలుబు వచ్చిందా, జ్వరం వచ్చిందా, ఏదొచ్చిందా నా గురించి చెప్తున్నా. మీ గురించి కాదు. ఏదొచ్చినా ఈ విశ్వాసంలో కదిలిపోయే వారంగా మనం అదంతపడిన వారంగా మనం ఉండాలి. కదిలిపోయేవాడు ఏమవుతున్నాడు? పడిపోతాడు. ఇసుక మీద కట్టుకున్నాడు ఇల్లు. గాలి వచ్చింది, వాన వచ్చింది, ప్రవాహం వచ్చింది, కదిలిపోయింది. ఏమైపోయింది? కుప్పగొలిపోయింది. సరిపాటు గొప్పలేదు. బండ మీద కట్టుకున్న ఇల్లు అదంతపడిన ప్రవాహం వచ్చి, గాలి పండు వచ్చింది, అదంతపడి. మనము కూడా రీతిగా బ్రతకాలని దేవుడు మనం జ్ఞాపకం చేస్తాం. సరే, ఈ 12వ మాసం అయిపోయిన తర్వాత ఏం చేస్తాం? జనవరి 1వ మాసం నుంచి ఇక్కడ దాకా నడిపించాడు. ఈ 12వ మాసం అయిపోయిన తర్వాత ఏం చేస్తాడు? ఇన్నేది వస్తాడా? అబ్రహాంనే చూశాడు. అబ్రహాం విశ్వాసాన్ని చూశాడు. అబ్రహాం పక్కన గొప్ప కార్యం కనిపిస్తుంది. నీ కుమారుని చూసుకురాలి, నేను చూపించిన పర్వతం మీద నువ్వు అర్పించు అని చెప్పినప్పుడు ఆ కుమారుడు ఎన్ని రోజులు పుట్టాడు? వివాహమైన 1 నెలలు వృద్ధుడైపోయినా పుట్టాడు. లేక పుట్టిన కుమారుని ఇట్లా మాట్లాడుతున్నావు ఏంటి ప్రభు? దీనికి న్యాయమేనా అన్నాడంటే
మంచి దేవుడిగా మహిమమైన తండ్రిగా అబ్రహాము యొక్క విశ్వాసం చేశాడు. అబ్రహాముని బలపరుస్తూ చేశాడు. జీవనకరంగా ఆశీర్వాదకరంగా మన బ్రతుకులు మారుస్తూ మీ ద్వారా ప్రభు యొక్క గొప్పతనము, మీ ద్వారా ప్రభు యొక్క సత్యము, ప్రభు యొక్క సమాధానము ఎల్లవి అవ్వాలంటే ఈ విశ్వాసమే చూసుకుంటాడని ప్రేమమైన ఏసయ్య ప్రేమ, ఆ ప్రేమ మనల్ని బలపడి, ఆ ప్రేమ మనల్ని ఆదరించి, ఆ ప్రేమ మనల్ని సారదించుకుంటుంది. దేవుడికి మహిమ కలగడగా ఈ మాటలను ఎందుకు చెప్తూ ఉన్నారు? మనం సారదించుకోవడానికి చెప్తుంది. అది దూరం అయిపోతాను కాదు, సారదించుకోవటానికి ఆయనతో బ్రతకటానికి చెప్తూ ఉన్నారు. మాట ఆయన ఎందుకు నిత్యము నిలబడక నిలిచి ఉండటానికి చెప్తుంది. మాట ఈ మాటలు తెలియని ప్రజలు అదిరిపోయే వారిగా ఉంటున్నారు. ఈ మాటలు తెలియని ప్రజలు ఎదకలేని వారిగా ఉంటున్నారు. ఇది నిలబెట్టుకోవడానికి నువ్వు కదలని స్థిరమైన జ్ఞానముతో దేవుడు బ్రతకడానికి మన కలిసి 7 రోజులు ఉపవాస ప్రార్థన వలన ఏమి లాభం? ఇప్పుడు కొన్ని ప్రశ్నలు చెప్తున్నా ఆన్సర్ చెప్తున్నట్టు నేను మళ్ళీ మిమ్మల్ని అడుగుతాను. మొదట ఏం చెప్పాడు ఆయన? ఏ ప్రశ్న వేసాడు? ఏం చెప్పాడు? ఇప్పుడు దేవుడి యొక్క వాక్యాన్ని గ్రహించినప్పుడు ఈ ఉపవాస ప్రార్థన వలన ఏం ప్రయోజనం? మొదటి నెల జనవరి నెలలో 7 రోజులు గడిచాడు. చివరి నెల ఈ మొదటి దినానికి వచ్చాడు. సంవత్సరం దీని వల్ల ప్రయోజనం ఏంటి? నా ఆత్మీయమైన జీవితం వృద్ధి అవుతూ వచ్చింది. దేవునికి మహిమ కలగనగాక, దేవుని నామము మహిమార్థంగా నా ఆత్మీయమైన స్థితి వృద్ధి అవుతూ వచ్చింది. వాక్యాన్ని గమనించినప్పుడు అక్షరాన్ని చూపించి వైద్యం చేసిన డాక్టర్ మంచి ప్రాణాలు జనపలేకపోతుంది. ఆత్మీయతను చూపించి వైద్యం చేసిన దేవుడు మన ప్రాణాన్ని కాపాడే దేవుడిగా, మనల్ని బలపరిచే దేవుడిగా సహాయం చేస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. ప్రేమ కలిగిన దేవుడు మన యందు తన కృపను వెల్లడి చేస్తుంది. ఈ రోజున నేను దేవుని మహిమార్థంగా నేను తీసుకుంటే దేవునికే మహిమ, లేకపోతే నేను నడుస్తుంటే దేవునికే మహిమ, నేను దారిని వెళుతూ ఉంటే దేవునికే మహిమ అన్నట్లుగా నేను ఉండాలి అని మనం ఆశపడితే దేవుడు ఏం చేస్తూ ఉంటాడు? నీ విశ్వాసాన్ని పరిస్థితి నలుగురు కూర్చుంటే దేవుని కార్యం చూడాలి, దారంతో వెళ్తుంటే దేవుని కార్యం చూడాలి. నువ్వు ఆశపడుతూ ఉంటే నీ విశ్వాసాన్ని పరిస్థితితో అందుకే దేవుని యొక్క లేఖనాలు రాయబడుతూ వచ్చి దేవునికి వార్తలు మరలా వచ్చాయన మన వద్ద ఏం కనుగొంటున్నాడు? విశ్వాసాన్ని కనుగొంటున్నాడు. అందుకే దొంగ లేదు, పరీక్షించి తెలుసుకో. మంచి దేవుడిగా దేవుని నామ మహిమార్థంగా ఆకు వాడక దేవుని కొరకు ఫలించగలవై బ్రతకటానికి, ఫలించే వారమై మనం బ్రతకటానికి దేవుడు మన జీవితాన్ని జ్ఞాపకం చేసుకుని ఆశీర్వాదకరమైన విషయాలు మనకు అనుగ్రహిస్తుంది. ఈ ఆశీర్వాదకరమైన విషయాలు మన ఇంటి దక్కున్నది విశ్వత్వం అనే దాన్ని వచ్చి మనల్ని పండించి ఆశీర్వాదాలకు భారత్లుగా నడిపిస్తుంది. నేను తెలుస్తూ ఉన్నా ఈ మాటలన్నీ ఎందుకు చెప్తున్నాడు? అందుకే అంత పంపబడ్డాడు. పంపబడిన కుమారుడు ఏం చేస్తూ ఉన్నాడు? అపరిస్థితులు కూడా దేవుడు తన సేవకులను శిక్షించి మీలో ప్రతి వారిని వారి దుష్టత్వం నుండి మళ్లించడం వలన మిమ్మల్ని ఆశీర్వదించటకు ఆయనను మొదటి పంచలని చెప్పాను. దేవునికి మహిమ కలిగిన
దుష్టత్వం అంటే నేను ఎవరికి హాని చేయలేదు, నేను ఎవరిని ఏమనలేదు అనేది కాదు. అట్లా అదే దుష్టత్వం అని మనం అనుకుంటున్నా. దేవుని వల్ల మనం విశ్వసించలేక దేవునికి ఆయస్కరమైన స్థితిలో మనం ఉండేదాన్ని ఆ దుష్టత్వం నుంచి వాక్యం చేత బలపరిచి, వాక్యం చేత స్థిరపరిచి, వాక్యం చేత కదలని వారిగా ఆయన సహాయం చేస్తూ మనల్ని దుష్టత్వం నుంచి మళ్లించుకుంటారు. మళ్లించి ఆశీర్వదించుటకు ఆయనను పంపిస్తూ వచ్చారు. విశ్వాసం కలిగింది అబ్రహాంకి. ఆ విశ్వాసాన్ని బట్టి అబ్రహాం అన్ని విషయాల్లో కూడా ఆశీర్వదించబడ్డాడు. ఆత్మీయంగాను అన్ని విషయాలు. ఆయనకున్నంత పరివారం మరెవరికి లేదు, ఆయనకున్నంత ధనం లేదు, వెండి బంగారాన్ని అన్ని విధాలకు కూడా ఆశీర్వదించబడుతుంది. దుష్టత్వం మళ్లించబడాలి. ఆ మళ్లించబడటానికి విశ్వాసము మాటలు మనకు అందిస్తూ ఉన్నారా? దేవునికి మహిమ కలిగిన ఎండిపోయిన బ్రతుకును ఎండిపోనిపోకుండా ఎండిన నీటి ఓటలుగా చేసే దేవుడిగా ఆయన మనల్ని జ్ఞాపకం చేస్తున్నారు. దేవునికి మహిమ కలగలుగా పరిశుద్ధ ఎస్ఐనండి 41వ అధ్యాయం 19వ వచనం. దేవునికి మహిమ కలుగునగాక. అని దేవుళ్ళు ఆయన వచ్చిన దేవుడు చూసి యెహోవా హస్తము ఈ కార్యం చేసినట్లు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు దీనిని కలుగజేసినని తెలుసుకొని మనస్కరించి స్పష్టముగా గ్రహించినట్టు చెట్లు లేని రచన మీద నేను ప్రజలను పారజేసేదను, లోయల మధ్యలో ఓటలను ఉపయోగించేదను, అరణ్యమును నీటి ఒడుగుగాను ఎండిన నేలను నీటి పొక్కులుగాను చేసేదను. దేవునికి మహిమ కలుగునగా. దేవుడి కార్యాన్ని నా అంతరంగంలో జరిగిస్తూ ఉన్నట్టుగా నేను సంతోషిస్తున్నటువంటి ఎండిపోయిన బ్రతుకుని నీటి ఓటలు నీటి బొక్కలుగా ఆయన చేస్తూ ఉన్నాడు. జనులు చూసి యెహోవా హస్తము ఈ కార్యము చేసినని దేవునికి మహిమ కలుగునగా. నిన్ను నీవు చూసుకుని ఈ కార్యము నా దేవుని హస్తమే చేస్తూ ఉంది. ఆ హస్తము సాహస కార్యములు చేసే హస్తము, విజయవంతమైన కార్యాలు చేసే హస్తము కనుక చేస్తూ ఉందని ఏమన్నా గుర్తుపడుతూ ఉన్నా. ఆయన హస్తం కార్యములు చేయాలంటే ఎర్ర సముద్రం ఎండిపోతేనే కార్యము అని అన్నారు. ఎక్కడంటే అను దేవుడు ఈ కార్యము చూసి ఇది యెహోవా హస్తము చేస్తూ ఉంది, దేవునికి మహిమ కలుగునగాక అనేది. ఎర్ర సముద్రం ఎండిపోయింది, ఎర్ర సముద్రం పాలనైపోయింది, ఆరుని నడిచి వెళ్ళిపోయిన ప్రజలందరూ కూడా తిరిగి కనాను ప్రాంతాలకు వచ్చారా అంటే వాళ్ళ నుంచి అందరూ వచ్చారు. ఆ బయలుదేరిన వాళ్ళ నుంచి ఇద్దరు వచ్చారు. నమ్మాలి, చూసి నమ్మాలి అనే దానికంటే ఈ దేవుడు ఈ లోపల ఏం చేస్తూ ఉన్నా, ఈ దేవుడు ఈ లోపల ఏం జరిగిస్తే నేను మీరే పరీక్షించుకొని తెలుసుకోగలం.
చూసి ఆ ఎర్ర సముద్రం గాయమైపోయింది. రాజ్యాన్ని వచ్చే మార్కెట్లో చక్కగా వాళ్ళకి ఆహారం కావాలంటే ఆహారం ఇచ్చారు, అన్ని చేస్తూ వచ్చారు. అయినను అరేంజ్ చేస్తూ వచ్చారంట, శోధిస్తూనే వచ్చారంట. ఆయన శోధిస్తూ ఆయన కోపాన్ని పుట్టిస్తూనే వచ్చారు. ఆయనకు కోపం వచ్చేమన్నారు, మీరు విశ్రాంతిలోకి ప్రవేశించారు. ఇప్పుడు నా యొక్కకు వచ్చి నేర్చుకోనండి, నా విశ్రాంతిని మీకు ఇస్తాను. దేవునికి మహిమ కలుగుతుంది. నేను చెప్తూ ఉన్నాను, ఎట్లు లేని మెక్కల మీద లోతులను ప్రవహింపజేసింది. లోయల మధ్యలో ఓటలను ఉపక చేస్తూ వచ్చాడు. దేవునికి మహిమ కలుగుతుంది. ఆ హృదయమే ఒక లోయ, ఈ హృదయమే ఒక లోయ. ఈ లోయలో ఆయన ఓటను ఉపక చేస్తూ ఉంటాడు. దేవునికి మహిమ కలుగుతుంది. ఆ ఊపికే ఓటలు అనంతరాన్ని తీసుకున్నారు. ఆయన మాటలు వినేకొని ఆయన మాట ద్వారా శక్తిని క్షేమాన్ని ఇచ్చారు. అరణ్యమును నీటి మడుగుగా చేశాను, అరణ్యాన్ని నీటి మడుగుగా చేశాను. అరణ్యంలో నీళ్ళు అవుతాయా? నీళ్ళు లేక ఏం చేసింది? ఆగను ఎలా తీసుకెళ్ళి పగలో పారేసి ఏడవటం మొదలుపెట్టింది. ఈ బిడ్డ నేను చంపలేను, ఆడతాను, నీళ్ళు కూడా లేవు అని చెప్పేసి ఇస్మాయిల్ తీసుకెళ్ళి పగలో పడేసి దూరంగా పోయి పెట్టి ఏడుస్తూ అరణ్యాన్ని నీటి ఓట కలిగింది. నా బ్రతుకుట ఏ ఆధారము లేదు, నాకు ఇక సుఖమే లేదు, నాకు ఇక శాంతి లేదు, నాకు సమాధానం లేదు, నా ప్రతి అరణ్యంలాగా ఉంది. మనం అనుకుంటే దాన్ని ఏం చేశాడు? దేవునికి మహించాలి. విశ్వసించు, దేవుని యొక్క ఆత్మ నిన్ను ధైర్యపరుస్తూ, దేవుని యొక్క ఆత్మ నీకు శక్తినిస్తూ, దేవుని యొక్క ప్రభావం చేత నిన్ను బలపరుస్తూ, ఆయన చేసే మేలులో మరవు నీ మీద జాలితోనే, నీ మీద ప్రేమతోనే 7 దినాల సహవాసాన్ని ఇచ్చి నేను పోషిస్తూ ఉన్నాను. దేవుడికి నా మీద జాలి లేదు అనుకోండి, జాలి చూపించి చెప్తున్నాడు ఈ సంగతి. అబ్రహాం ఇంట్లో నుంచి పంపించేసి చాలా పంపించేసి దేవుడికి జాలి లేదు, మనకు నేడుస్తుందేమో పాపం అక్కడ కూర్చుని ఎవరు సాగరు. జాలి కలిగిన దేవుడిగా పసివాడు మరణ వెళ్ళాడు. ఆఖరి నుంచి ఏం వచ్చింది? లేచిపో, అక్కడ చూసి అక్కడేముంది నీకేమన్నా. దేవునికి మహిమ కలిగి మహిమ కలిగిన దేవుడిగా సమందర హోలిక ప్రస్తార పూర్తి ఆయన నామ మహిమంతంలో గతితో బ్రతికించడానికి నా శక్తి సమాపృత నా మాటలు తగ్గుతుంది. విశ్వసించి ధనిలమవుదాం, విశ్వసించి ధనిలమవుదాం. దేవునికి మహిమ కలుగుతా. దేవుని యొక్క వాక్కు ప్రత్యక్షతో మనం బలపరుస్తూ ఉన్నాడు. తర్వాత గమనించాం, ఎందున నేలను నీటి బొగ్గలుగా చేశాను, దేవునికి మహిమ కలుగునగా. ఎందుకు నేను ఏమైపోతూ ఉంటుంది? మధ్యలో బొగ్గలుగా సులుగుపోతుంది, పగిలిపోతూ ఉంటాం. పగిలిపోయిన దాన్ని నీటి మడుగుగా చేసి లక్ష్యం దాన్ని కలిగించి నిలుచున్న మడుగు అంట. మీరు కట్టిందా? ఇప్పుడు అది ఎట్లా అయిపోయింది? మెత్తగా అయిపోయింది. ఈ రోజున తన ప్రశస్తమైన మాటలు మనకు అనుగ్రహించి, పవిత్రమైన మాటలు మనకు అనుగ్రహించి, మన బ్రతుకులను ఈ కార్యాలను జరిగిస్తూ ఉన్న దేవుడికి మహిమ కలుగునగా. ప్రేమమైన ఏసయ్య ప్రేమ, మనల్ని విడమని ప్రేమ, ఏసయ్య ప్రేమ మనల్ని దాటిపోని ప్రేమ, ఎండిపోయింది ఆ భూమిలో ఏమైనా ఎందుకు పనికిరాదు మనం అనుకోవచ్చు. ఎందుకు దాన్ని అచ్చమనే నీటితో నీరు కట్టిన కాట వల్ల, నీరు కట్టిన మడుగు వల్ల
విత్తనాలు వేస్తున్నా. ఈ విత్తనాలు నీలో మొలకెత్తాలి. మొలకెత్తిందంటే ఈ రూపం మారుతుంది. దేవునికి మహిమ కలుగునగా. ఈ విత్తనాలు ఇంకా మొలకెత్తకుండా ఈ హృదయాన్ని కఠినం చేసుకున్నవచ్చు. ఈ రూపం మొలకెత్తినప్పుడు దాని రూపం దానికున్న రేఖంతా విడగొట్టేస్తుంది. వస్తుంది పక్క రూపం పైకి వస్తుంది. విత్తనం వేస్తుంది. విత్తనాలు కొన్న కొంచెం చేసి పగల వచ్చేస్తుంది. పచ్చగా పైకి వస్తుంది. ఇవి కూడా దేవుడు మాట వాస్తవం హృదయాలు అనేది ఈ విత్తనాలు నాలో మొలకెత్తి ఈ విత్తనాలు కూడా నేను బ్రతకాను. ఈ విత్తనం ఈ వాక్యం అనే విత్తనం విశ్వాసం వేసినప్పుడు వాసము ద్వారా నేను వృద్ధి పొందుతాను. నేను రూపాంతరం పొందుతాను. దేవుని గొప్పలంగా నేను బట్టి అని నీవు అనుకుంటూ నేను జాగ్రత్త చేసేసాయి, నేను వృద్ధి చేసేసాయి. ఈ విధానం దీవించి ఈ మాటలన్నింటి మనకు అనిపిస్తూ దేవునికి మధ్య కనిపిస్తుంది. ఏ రోజైనా మనం అనుకోవచ్చు ఇశ్రాయేలు ప్రజలు తక్కువ లేని భూమిలో పాల్గొంటుంది. దాన్ని తక్కువగా చేసి వారికి పంటలు ఇచ్చాడు కదా. మనకేం పంటలు ఇచ్చాడు దేవుడు? మనకేం పంటలు ఇచ్చాడు అని మనం అనుకుంటుంది. ఏసాయనుకున్నాడు దేవుని వాక్యం అనే పంట, దేవుని వాక్యం అనే పంట, దేవునికి మహిమ కలుగునగా. అలానే ఈ పంటను నువ్వు కోసుకుని ఈ పంట చేత వృద్ధి పొందే రీతిగా దేవుని నామ మహిమార్థంగా మన నించగా దేవునికి మహిమ కలుగునగా. యేసుక్రీస్తు ఘనమైనగా మంచి మనస్కాని వాటిలో ఆలోచించిన మనం దేవుని యందు స్థిరం అవటానికి, దేవుని యందు వృద్ధి అవటానికి, దేవుని చిత్తానుసారంగా మాట్లాడుతున్నారు. ప్రసిద్ధ వాక్యం రాయబడుతుంది. ఏడుస్తూ వెళ్ళి ఇంటి విత్తనాలు ఏడుస్తూ వెళ్ళి వేస్తే పనులు కోసుకుంటూ వచ్చారు. దేవునికి మహిమ కలుగునగా. దేవుని దగ్గర ప్రార్థన చేసి పడుతూ వచ్చింది. నీ ఏడుపును అదేం చేస్తున్నాడు? నాట్యంగా మారుస్తూ ఎప్పుడు నాట్యమైంది పంటలు కోసుకుంటున్నాం. మంచిగా వృద్ధి చేస్తున్న మీకు మహిమ ఘనత ప్రభావం కలుగుతాక. మరి సంవత్సరం అయిపోతుంది. వచ్చే సంవత్సరమైన ఇంకెర సంవత్సరం పైన విద్య వచ్చే సంవత్సరమైన ఆరంజాలను మనం నడుస్తాము అని చూసేదానికంటే దేవుడు ఇస్తున్న మాటను బట్టి నాకు మన తోడు ఆయన చెప్తున్న మాటలు బట్టి నీ మాటలు బట్టి కాదమ్మా. నాకు దేవుడు ఎత్తు చేసిన నువ్వు చెప్తే నీ మాటలు బట్టి కాదు. ఆయన చెప్తున్న మాటలు నేను విన్నాను. నేను ఆయన విశ్వాసం ఉంటున్నాను. దేవునికి మహిమ కలుగును. విశ్వాసం ఇచ్చాడు. అన్ని మూలక జీవించిన దినాన్ని మొదటి దినాన్ని జీవించాడు. దేవుడికి మహిమ కలుగును. జీవించిన దేవుడు ఏ విషయంలో ఏది తక్కువ కాదు. నిన్ను కృషి చేసి నిన్ను బలపరిచి దేవుడు చేస్తున్న మేలుని అనుభవించేట్టుగానే ఆయన యొక్క ఆశీర్వాదం నీ ఎంత వస్తుందని ఆమెను పలుకు దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని మనం ఇంటిలో జీవించిన మంచి దేవుడిగా మహిళల తండ్రిగా ఆయన కృపణముడి కృపను మనకు అనుగ్రహించి ముఖ్యమైన నూతనమైన స్థితి బలపడి విశ్వాసం నుంచి మనం ఆశీర్వాదానికి వారసులుగా బ్రతకడానికి దేవుడు తన యొక్క వాక్కు మనకు అనుగ్రహించి తన యొక్క వాక్కు ప్రతిష్ఠి ఆ వాక్యంలో ఉన్న శక్తిని జ్ఞానమును మనకు అందించి ఆ వాక్యంలో ఉన్న మహిమను మనం ఎరిగి ఆ మహిమాత్మకతను విద్యించి దేవునికి మహిమకరంగా
దేవుని ప్రార్థన చేద్దాం. ఒక్కొక్కరు కూడా ప్రార్థన చేసి ప్రభునామాన్ని కనపడదు వారు ప్రార్థించండి. ఎవరు ప్రార్థన చేస్తారా? చేస్తాను సిస్టర్. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్ర స్తోత్ర ఆశీర్వాదాలకు పాత్రలుగా దేవుని కృపను మనకు అనుగ్రహించి దీవించాడు దేవుడు. ఈ దీవెనకు ఇతరులు వచ్చి మనం బ్రతకబోతామని పడి విశ్వాసభావన కలుపుతాం. ప్రార్థన చేద్దాం. మరొకరు ప్రార్థన చేద్దాం. ఇతరుడు తండ్రి సర్వోన్నతుడైన దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు, ఆయన శక్తి అయిన మాటలు మనకు అనుగ్రహించి మనపడు మాటలు మన ఎన్నికల్లో ప్రార్థన చేసుకుంటాం. స్తోత్రం 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 స్తోత్రం. ప్రభువానికి ఎన్ని స్తోతులు ప్రభువానికి స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం 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 స్తోత్రం. ఘనమైన దేవానికి స్తుతి 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 స్తోత్రం యేసయ్యా స్తోత్రం యేసయ్యా స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధమైన వాకు ప్రభువా స్తోత్రం 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 స్తోత్రం. ఆశను చూపించిన దేవా, ఆశ వద్దకే పరిగెత్తే కృపను దయచేస్తున్న దేవానికి స్తుతి 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 స్తుతి. స్తోత్రం యేసయ్యా స్తోత్రం 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 స్తోత్రం. ఎంత మంది అయినా ప్రభువాను తేగల దేవుడు ప్రభువాను స్తోత్రం 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 స్తోత్రం. ఆశను 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 రేపి రేపి ప్రభువా 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 నీ కొరకే యేసయ్యా నీ కొరకే యేసుదేవా నీ కొరకే రప్పించగలిగిన దేవుడవు నువ్వు, రప్పించగలిగిన దేవుడవు నువ్వు రప్పించు ప్రభువా, నువ్వు రప్పించు, నీ కొరకు నీవు రప్పించు ప్రభువా. నీ గొప్ప కార్యములు కళ్ళారా చూసి ఆనందించాలి ప్రభువా. యేసుదేవానికి స్తోత్రం 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 యేసయ్యా స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా 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 పరిశుద్ధుడా. పరిశుద్ధ వాకుతో పరిశుద్ధ క్రియలు పరిశుద్ధంగా చేస్తున్న దేవానికి స్తోత్రం 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 స్తోత్రం. యేసు 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 దేవుడు, నిజ దేవుడు, నిజ దేవుడు, నిజ దేవుడు, నిజ దేవుడు. యేసు నిజ దేవుడని ప్రభువా 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 ప్రభువా. జనము 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 జనములు యేసే దేవుడు యేసే దేవుడు యేసే దేవుడు అని నమ్ము రీతిగా ప్రభువా నీ క్రియలు ప్రభావమితమైన నీ క్రియలు ప్రభువా. స్తోత్రం 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 స్తోత్రం. జనుల మధ్యలో నిలబడి ప్రభువా, జనుల మధ్యలో నిలబడి ప్రభువా నీవు జనులందరికీ నీవు దేవుడు అని నిరూపించబోతున్నాను. వందనాలు 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 వందనాలు. స్తోత్రులు 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 స్తోత్రం 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 స్తోత్రం. ఘనమైన రీతిలో ఘనమైన రీతిలో ఘనము 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 యేసయ్యా మీకు ఘనము, మీకు మహిమ, మీకు ప్రభావం కలుగుతుంది ప్రభువా, కలుగుతుంది ప్రభువా, కలుగుతుంది ప్రభువా. మీకు స్తోత్రం 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 స్తోత్రం.
స్తోత్రం. మహిమ మహిమ మహిమతోని ప్రభువా కట్టుకుంటున్న దేవానికి స్తోత్రం 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 స్తోత్రం. ఆ మహిమలోకి ప్రవేశించుటకు ప్రభువా ఏర్పరచుకున్నావు ప్రభువా, నీకు స్తోత్రం 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 స్తోత్రం. మహిమలోకి ప్రవేశించి ప్రభువా నీ జగత్ పునాది క్రియను జరిగించుతున్న దేవానికి స్తోత్రం 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 స్తోత్రము. యేసయ్య నువ్వు చేసే క్రియ గొప్ప క్రియగా ప్రభువా జనులు 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 చూడబోతున్నారు ప్రభువా. ప్రత్యేకమైన క్రియగా ప్రభువా చూడబోతున్నారు. యేసయ్య మహిమ మహిమ మహిమ, యేసయ్య మహిమను కళ్ళారా చూడబోతున్నారు. ప్రత్యేకించిన మహిమ కొరకు కనిపెడుతూ ఆశపడు ప్రభువా. నీకు కృప ప్రభువా, నీవు ఎంత కృపతో చేస్తున్నావు ప్రభువా. ఇది కృప దేవుని కృప ఇది. ఆమేన్.